ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. ఈరోజు ఆదివారం నాడు బైబిల్ స్టడీ మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం నుంచి 14, 15, 16 3 వచనాలు చదువుకుందాం. 14, 15, 16 వచనాలు చదువుకుందాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద ఉండి పట్టడము మరుగై ఉండనేరదు. మనుష్యుడు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు గాని అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అనేది మనం గతంలో చెప్పేసుకున్నాం. మళ్ళీ అది మనం చెప్పక్కర్లేదు. కానీ 14వ వచనం, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అనేది కూడా చాలా విషయాలు. మరి పోయిన ఆదివారం అయితే మనం వేరే ప్రాంతాల్లో ఉన్నాం కనుక చెప్పుకోలేదు. ఇప్పుడు మళ్ళా దాని గురించి మనం చెప్పుకోబోతున్నాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొన్ని విషయాలు చెప్పుకున్నాం, కొన్ని విషయాలు చెప్పుకున్నాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగు అంటే ఏంటి? వెలుగు అంటే ఏంటి? వెలుగు దానికి వ్యతిరేక పదం చీకటి. వెలుగు, చీకటి. వెలుగు అంటే దానికి లిటరల్ మీనింగ్ ఉంది, స్పిరిచువల్ మీనింగ్ కూడా ఉంది. వెలుగు అంటే సూర్యరశ్మి ద్వారా కలిగే వెలుగు పగటి వేళ. అలాగే రాత్రి వేళ మన విద్యుత్ ద్వారా, ఎలక్ట్రిసిటీ ద్వారా లైట్లు వేసుకున్నాం, అలాగే ఏసీ వేసుకున్నాం, ఫ్యాన్ వేసుకున్నాం. చక్కగా మంచి వాతావరణంలో ఈ భయంకరమైన వేడిలో అయితే మంచి చల్లటి గదిలో చేరి మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. ఈ 2 రకాల వెలుగులు, ఒకటి సూర్యుడికి సంబంధించిన వెలుగు, రెండోది మానవుని యొక్క జ్ఞానంతో, అంటే దేవుడిచ్చిన జ్ఞానంతో విద్యుత్తును తయారు చేసి దాని నుంచి లైట్లు, బల్బులు తయారు చేసి ఎడిసన్, తర్వాత ఈ చక్కని ఈ వాతావరణంలో కూర్చొని దేవుని మనం స్తుతిస్తున్నాం. అయితే ఈ రెండిట్లో ఏ వెలుగు అంటే ఈ రెండు వెలుగులు కాదు. అంటే వెలుగు మానవుడికి చాలా ప్రాముఖ్యమైనది. వెలుగు ఎంత ప్రాముఖ్యమైందో చీకటి కూడా అంతే ప్రాముఖ్యమైంది. వెలుగున్నంతకాలం మానవుడు పనిచేస్తూనే ఉంటాడు. చీకటి పడగానే మానవుడు పనిలో నుండి విశ్రమించి తాను విశ్రాంతిని తీసుకుంటాడు. అందుకే 2 అవసరమే. అయితే ఇక్కడ ఆధ్యాత్మిక అర్థాలు వేరు. వెలుగు అంటే మంచితనము, వెలుగు అంటే పరిశుద్ధత, వెలుగు అంటే నీతి, ఇవన్నీ కూడా వస్తాయి. అయితే చీకటి అన్నప్పుడు పాపము, చీకటి అంటే అన్యాయము, అక్రమము, దుర్మార్గము, దుష్టత్వము, మరణము, ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. అందుకనే బైబిల్లో ఆధ్యాత్మిక అర్థాలతో ఇక్కడ చెప్పబడింది ఈ విషయం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంటాడు. అంటే వెలుగులో ప్రజలు ఏమంటారు దాన్ని, ప్రజలు వెళ్తారు, ప్రయాణం చేస్తారు, తమ పనులు ముగించుకుంటారు వాళ్ళు. అవన్నీ కూడా సక్రమంగా చక్కగా జరుగుతాయి. అయితే వెలుగులోనే మనం ఏదైనా సరే చూడగలుగుతాం. మనం
ఆ విధంగానే మీరు లోకంలోకి వెలుగై ఉన్నారు అంటాడు. వెలుగుని ఏ విధంగా అయితే మనం చూస్తున్నామో, ఐడెంటిఫై చేస్తున్నామో, అదేవిధంగా ప్రజలు కూడా మనల్ని ఐడెంటిఫై చేయాలి. అంటే మనం ఎలా ఉండాలి? వెలుగు వలె ఉండాలి అంటున్నాడు. వెలుగై ఉన్నారు అంటే వెలుగు వలె ఉండాలి. వెలుగులాగా ఉండాలంటే ఏం చేయాలి అంటే పాపం చేయకూడదు. పాపం అంటే ఒకటి దేహ సంబంధమైంది, రెండు ఆధ్యాత్మిక సంబంధమైంది. రెండింటిని కూడా చేయకూడదు. దేవుడు పర్మిషన్ ఇవ్వడు రెండు చేయడానికి. అలాగే మానవుడు సక్రమైన జీవితాన్ని కలిగి ఉండాలి, పరిశుద్ధతను కలిగి ఉండాలి, న్యాయాన్ని కలిగి ఉండాలి, సత్యంలో నడవాలి, ధర్మాన్ని పాటిస్తూ ఉండాలి, నీతి కలిగి ప్రవర్తిస్తూ ఉండాలి. దీన్ని ఏమన్నాడంటే వెలుగు ఫలమేమనగా అంటాడు. మళ్ళీ వెలుగు ఫలము ఏమనగా చూస్తానుండు. ఇక్కడ మొన్న రాశా ఈ వెలుగు ఫలం గురించి. వెలుగు ఫలము ఏమనగా ఫలముల గురించి రాసేటప్పుడు వెలుగు ఫలము ఏమనగా వెలుగు ఫలం ఎఫెసీ 5:9. ఎఫెసీ 5:9. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము. ఒక మంచి కాదు, సమస్త విధములైన మంచితనం. అంటే ప్రతి దాంట్లో కూడా మంచితనమే, ప్రతీది కూడా. ఒకటి కాదు, రెండు కాదు. బిడ్డలను ప్రేమించడం కానివ్వండి, భార్యను ప్రేమించడం కానివ్వండి, బంధువులను ప్రేమించడం కానివ్వండి, అన్య జనాంగాన్ని ప్రేమించడం కానివ్వండి, వీటన్నిటినీ ఏమన్నాడంటే మంచితనము. వెలుగు ఫలం ఏమనగా సమస్త విధములైన మంచితనము. సమస్త విధములైన, ఒక విధంగా కాదు, అన్ని విధాలు. ఈ విషయాలు ఏ మత గ్రంథంలో కూడా చెప్పబడలా. ఒక పక్షపు ప్రజలను ప్రేమించి మరి ఒక పక్షపు ప్రజలను తిరస్కరించమన్నాయి ఆ మతాలు. చంపేయమన్నాయి, కొట్టమన్నాయి, నెట్టేమన్నాయి. అసలు దళితుల్ని పూర్వం ఒక 100 సంవత్సరాల క్రితం భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాయకముందు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ పోరాటంలో దిక్క ముందు అసలు హిందూ దేవాలయాల్లోకి దళితులను రానిచ్చేవాడు కాదు. రెండోది, మంచినీటి చెరువుల్లోకి వెళ్ళి నీళ్లు తోడుకొని రావడానికి అనుమతి లేనే లేదు. అలాగే బావిలో నీళ్లు కూడా చేదటానికి వీల్లేదు. ఈ 3. నాలుగోది, స్కూల్లో చదువుకునేటప్పుడు దళితుడు ఎక్కడో దూరంగా కూర్చొని టీచర్ చెప్పే పాఠాలు వినాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా ఎక్కడో దూరంగా కూర్చున్నాడట. అందరి కోసమని ఆయన బరోడా మహారాజ్ గారి యొక్క సంస్థానంలో పనిచేసేటప్పుడు పెద్ద చదువు వచ్చాడు కదా. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో, కొలంబియా యూనివర్సిటీలో కూడా చదువు వచ్చారు ఆయన. అంత పెద్ద చదువునోడు అసలు ఇండియాలోనే లేడు. ఆయన ఎంత గౌరవించాలి ఆయన జ్ఞానానికి. కానీ గౌరవించలేదు ఆయన్ని. కులం అడ్డు వచ్చేసి ఆ మంచినీళ్ళు, ఆ కుండలో నీళ్లు తాగుతుంటే బంట్రోత్ వచ్చి అంబేద్కర్ని గద్దిస్తాడు. నువ్వు ఈ నీళ్లు, అంబేద్కర్ ఈ నీళ్లు తాగొద్దు, ఈ నీళ్లు తాగొద్దు. బ్రాహ్మణుడైన అటెండర్ని సార్ అనాలి. ఏమనాలి? బ్రాహ్మణుడైన అటెండర్ని సార్ అనాలి. కానీ ఆఫీసర్ అయిన దళితుడిని పేరు పెట్టి పిలిచేవాళ్ళు. అంబేద్కర్ ఈ కుండలో నీళ్ళు తాగొద్దు,
నువ్వు నీళ్లు తాగాలి అనుకుంటే వేరే నీళ్లు తెచ్చుకో, ఇంటిగా నేను తెచ్చుకో, కానీ ఈ కొండ మాత్రం నువ్వు ముట్టుకుంటే ఇది మైలు పడిపోతుంది, నువ్వు ముట్టుకోవద్దు అని అంబేద్కర్ని అలా మాట్లాడేసరికి అంత విద్యావంతుడు, మంచి వయసులో ఉన్నవాడు ఎంత రగిలిపోతాడో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ మళ్ళీ ఆ దినాలు మళ్ళీ రావాలి అని బీజేపీ గవర్నమెంట్ చూస్తుంది. ఇప్పుడు కులమత భేదాలు, కులాలు మొత్తం ఇవన్నీ 3000 కులాలు, 6000 కులాలు, 2000 తెగలు, ట్రైబల్ మొత్తం వీటిలన్నిటిని మళ్ళీ అణదొరికేయాలని, మనుస్మృతిని ముందుకు తీసుకురావాలని, హిందూ మతాన్ని కాపాడుకోవాలని బ్రాహ్మణీయం ప్రయాసపడతా ఉంది. ఇక్కడ వీళ్ళందరూ నలిగిపోతారు. చూసేవాళ్ళకి వినేవాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఏంటి దానియల్ గారు ఎలా చెప్తున్నారు అని అనుకుంటారు. కానీ ఇది వాస్తవం, నేను చెప్పేది వాస్తవం. మరీ ఒక్కడి నుంచి ఎందుకు చెప్తున్నాను అంటే, రాబోయే దినాలు చాలా భయంకరమైన దినాలు. 2024లోనే ఆ పరిస్థితులు మళ్ళీ మనం చూస్తాం. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తీసేసి మళ్ళీ మనుస్మృతిని తీసుకొని రావాలనేది బీజేపీ లేక ఆర్ఎస్ఎస్ యొక్క ప్లాన్ అన్నమాట. కానీ బైబిల్లో అలా లేదు. బైబిల్లో ఏ కులం వాడైనా సరే, ఏ మతం వాడైనా సరే, ఏ ప్రాంతం వాడైనా సరే, ఏ దేశం వాడైనా, ఏ భాష మాట్లాడేవాడైనా సరే, ఆడ నల్లవాడైనా తెల్లవాడైనా ఎవడైనా సరే సమానంగా వాడిని ప్రేమను చూపించాలి అని చెప్తా ఉంది. అందుకే సమస్త విధములైన మంచితనము, ఒక విధంగా కాదు, అన్ని విధాలుగా ఉండే మంచితనము అన్నాడు. ఈ మంచితనము అన్నటప్పుడు దీని గురించి చెప్పుకోవాలి అంటే మనకి చాలా విషయాలు వస్తాయి, చాలా విషయాలు. ద గుడ్ సమరిటన్ చెప్పుకోవచ్చు, మంచి సమరయుడు. లూకా సువార్త 10వ అధ్యాయంలో ఉన్న మంచి సమరయుడి గురించి మనం చెప్పుకోవచ్చు. అసలు సమరయుడికి ఏం పని? త్రోవ ప్రక్కన ఒకరిని కొట్టేసి పడేశారు, రక్తపు మడుగులో కొన ఊపిరి చేత వాడు మూలుగుతున్నాడు. వాడిని పరామర్శించాల్సిన అవసరం ఏంటి? వాడి గాయాలు కట్టాల్సిన అవసరం ఏంటి? వాడిని తన యొక్క వాహనం మీద తీసుకొని వెళ్ళి పూటకోళ్ళ వారి యొక్క ఇంటికి చేర్చడం ఏంటి? మళ్ళా ఆడికి అయ్యే డబ్బంతా ఈయన పెట్టుకోవటం ఏంటి? మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఏమైనా ఖర్చు అయితే నేను తిరిగి నీకు చెల్లిస్తాను అని ఆయన హామీ ఇవ్వటం ఏంటి? ఇవన్నీ మనం చూస్తూ ఉంటే అసలు ఆయనకి సంబంధం లేదు. సమరయుడు ఇతడు, సమరయుడు బాటసారి సమరయుడు, కొట్టబడిన వాడు యూదుడు, యూదుల యొక్క ప్రధాన యాజకుడు కొట్టబడ్డాడు. కనుక ఇక యాజకుడు కొట్టబడ్డప్పుడు తనకి అనవసరమైన విషయం అది. వాడిని ముట్టుకుంటే వాడు మైలుపడిపోతాడు. ఎందుకంటే సమరయుడు అస్పృశ్యుడు, అంటరాని వాడు అయినప్పుడు కూడా అక్కడ ప్రాణం పోతుంది. మొత్తానికి వాడిని బ్రతికించుకోవాలి. ఆ తపనతో ఈ సమరయుడు అతన్ని తీసుకువెళ్ళి అక్కడ పడేశాడు. కొమ్మలో ఉన్నాడు కదా. ఇప్పుడు వాడు మెలకు వచ్చింది. మెలకు వచ్చినప్పుడు ఏమంటాడు? ఎవడరా నన్ను ఇక్కడ తీసుకొచ్చి పడేసింది అంటే, ఉంటే నువ్వెవడరా నువ్వు అని, నేను సమరయుడిని అయ్యా అంటే, వారే సమరడివా అని ఎదవా సన్నాసి, సావనైనా సస్తాను కానీ నువ్వు తాకావు నన్ను, నేను మైలు పడిపోయాను, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని ఆడి గందరగోళానికి ఆవుతైపోతాడు. కానీ మానవత్వం అనేది ఉంది కదా, అది మాత్రం బ్రతికిస్తుంది. అందుకని బైబిల్ కులాల గురించి గోత్రాల గురించి మాట్లాడదు, కానీ మానవత్వం గురించి చెప్పుకొస్తుంది. అందుకే సమస్త విధములైన మంచితనము అన్నాడు. ఏంటది? వెలుగు ఫలం. వెలుగు 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 అని మాట్లాడుతూ ఉంటారు చాలామంది. వెలుగు ఫలం అంటే సమస్త విధములైన మంచితనము. ఎంతమందికి మంచితనం ఉంది, ఎంతమందికి మంచితనం లేదు? సర్లే, 2వ ఎపిసోడ్లో మిగిలిన విషయాలు మనం చక్కగా ధ్యానం చేద్దాం. షాలోమ్.